నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వాళ్ళ అందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని చాలా కీలకమైన పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ ద్వారా జరగబోయే ఈ రిక్రూట్మెంట్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్లోకి మనం ఇప్పుడు వెళదాం. అవును, మీరు విన్నది నిజమే. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రావాలన్నా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్. ఆ పెద్ద అడ్డంకి ఇప్పుడు తొలగిపోయింది. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి దాదాపు లైన్ క్లియర్ అయినట్టే. అసలు ప్రకటన ఎప్పుడైనా మన ముందుకు రావచ్చు. సరే, ఈ జాబ్ ఆపర్చునిటీని మనం ఇప్పుడు పూర్తిగా అనలైజ్ చేద్దాం. అసలివి ఎలాంటి పోస్టులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెంటనే ఏం చెయ్యాలి? రండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. ఒకసారి చూడండి, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనమిప్పుడు ఎక్కడున్నామో. జనవరి 9న ఫస్ట్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ పూర్తయింది. అదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్. అది వచ్చేసింది. సో ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నది అఫీషియల్ నోటిఫికేషన్ కోసం మాత్రమే. అది కూడా త్వరలోనే రాబోతోంది. అసలు ఇంతకీ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? ఈ ఉద్యోగాల్లో చేరితే ఎలాంటి పనులు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? ఆ విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఎండోమెంట్ శాఖ అంటే మన రాష్ట్రంలో ఉన్న వేల కొద్దీ హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులు, ఇంకా వేరే ధార్మిక సంస్థలన్నింటినీ మేనేజ్ చేసే ఒక చాలా కీలకమైన ప్రభుత్వ విభాగమనమాట. ఈ జాబ్స్ ఎంత ఇంపార్టెంటో అర్థం కావాలంటే ఈ డిపార్ట్మెంట్ ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. ఈ ఉద్యోగుల పని ఎక్కువగా ఫీల్డ్లోనే ఉంటుంది. వాళ్ల మెయిన్ డ్యూటీ టెంపుల్స్ విజిట్ చేయడం, అక్కడ జరిగే పూజల దగ్గరనుంచి భక్తుల సౌకర్యాలు, ఫినాన్షియల్ విషయాల వరకు అన్నీ కరెక్ట్గా, ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయా లేదా అని చెక్ చేయాలి. ఇది జస్ట్ ఒక ఉద్యోగం మాత్రమే కాదు, చాలా పెద్ద బాధ్యత కూడా. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయేవి ఏవో మామూలు పోస్టులు కాదండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ కమిషనర్, ఇవన్నీ చాలా హైలెవెల్ పొజిషన్స్. సొసైటీలో మంచి గౌరవం, పవర్ ఉండే జాబ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. ఈ ప్రెస్టీజియస్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఈ వివరాల్ని అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది బేసిక్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్. ఈ హై లెవెల్ పోస్టులకు అప్లై చెయ్యాలంటే ఖచ్చితంగా ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇది మినిమం రిక్వైర్మెంట్. ఇక రెండోది ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక స్పెషల్ రూల్. ఈ జాబ్స్ హిందూ దేవాలయాలు, వాటికి సంబంధించిన సంస్థల మేనేజ్మెంట్కి సంబంధించినవి కాబట్టి కేవలం హిందూ మతాన్ని ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే అప్లై చేసుకోవటానికి ఎలిజిబుల్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అప్లై చేసే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. అసలు ఈ ఉద్యోగాలు ఎందుకంత స్పెషల్? ఇవి సాధిస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ అవకాశాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి చాలా మంచి ఉద్యోగాలు. ఇది అస్సలు అతిశయోక్తి కాదు. పోస్టులు తక్కువే ఉండొచ్చు, కానీ సమాజంలో చాలా పవర్ఫుల్, రెస్పెక్టబుల్ జాబ్స్లో ఇవి కూడా ఒకటి. ఈ జాబ్స్లో మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే 1 హై లెవెల్ గవర్నమెంట్ పొజిషన్, 2 మంచి శాలరీ, పే స్కేల్, 3 లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉండే స్టేబుల్ కెరియర్. అందుకే కదా వీటికి అంత కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడుదాకా మనం జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, వాటి ఇంపార్టెన్స్ చూశాం కదా. సరే, మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెంటనే ఏం చేయాలి? దాని గురించి మాట్లాడుకుందాం. అన్ని వివరాలు తెలిసాయి. గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. సో వాట్స్ నెక్స్ట్? ఇప్పుడేం చేయాలి? అర్హత ఉన్న వాళ్ళందరికీ మా సలహా ఒక్కటే. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అని అస్సలు ఆగద్దు. ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిందంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే. కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజునుంచే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. కరెక్ట్ ప్లానింగ్తో వెళ్తే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం లైఫ్కి భరోసానిస్తుంది, ఫ్యూచర్నే మార్చేస్తుంది. ఈ అద్భుతమైన అవకాశం మీ కెరియర్కి ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుందో ఒక్క క్షణం ఆలోచించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.